స్టార్ట్. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ధర్నాక్షంలో ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వాళ్ళ యొక్క దీక్షలు చేపడుతున్నారు. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం ఇస్తానన్న 18,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే గ్రాడ్యుటీ చట్టం ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. 10 నెలలైనా ప్రమోషన్ పొందినటువంటి వాళ్ళకు జీతాలు చెల్లించట్లేదు, పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పేసి, అట్లాగే ఈరోజు ఐసీడీఎస్ నిర్వీర్యం చేసేటువంటి అనేక పథకాలు ఇందులో ఐసీడీఎస్లో చూపిస్తున్నారు. పిఎం శ్రీ అని, అట్లాగే మొబైల్ సెంటర్స్ అని, నూతన ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా తీసుకొస్తున్నారు. ఈ నూతన ఎడ్యుకేషన్ ఈ పథకాల ద్వారా వచ్చేటువంటి మొత్తం కూడా ఇప్పటిదాకా ఐసీడీఎస్లో ప్రీ స్కూల్ నడుస్తూ ఉంటుంది. అంటే 3 years పిల్లల నుంచి 5 years బిలో ఉన్న వాళ్ళందరూ ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటారు. కాబట్టి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే ఈ పిల్లలందరినీ, ఈ ప్రీ స్కూల్ పిల్లలందరినీ కూడా ప్రైమరీ పాఠశాలకు పంపించాలని దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పథకాలన్నీ పిఎం శ్రీ కానీ, మొబైల్ సెంటర్స్ కానీ, నూతన జాతీయ విద్య కొత్త పదాలతోటి ఐసీడీఎస్ నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు కేంద్ర గవర్నమెంట్ చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ ఈ పథకాలను మేము ఏవి కూడా మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ నూతన ఎడ్యుకేషన్ పాలసీని మేము అమలు చేయమని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాయి. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం పంపించాలి. అట్లాగే ఇప్పుడు బడ్జెట్ పెట్టబడతా ఉన్నారు 19వ తారీఖు నుంచి. ఆ బడ్జెట్లో ఐసీడీఎస్కు బడ్జెట్ కేటాయించి 18,000 రూపాయలు జీతం చేయాలని, పర్మనెంట్ చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని, ప్రమోషన్ పొందినటువంటి వాళ్ళకు పూర్తి జీతం చెల్లించాలని చెప్పేసి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ దీక్షల ద్వారా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకపోతే పెద్ద ఎత్తున ఈ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల మీద కింద చూపుని ఏదైతే నాయకులు వస్తారు ఈరోజు అంగన్వాడీ యాండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిగా నిన్న ఇవాళ 48 గంటల దీక్ష ప్రారంభించాము. ఈ దీక్ష ఎందుకు అంటే మన సమస్యలు కోరడానికి. అంటే మేము గతంలో సెప్టెంబర్ నెలలో 24 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే టెంట్ల దగ్గర మమ్మల్ని గెలిపిస్తే మీకు 18,000 జీతం చేస్తాం, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానాలు చేశారు. గెలిచిన తర్వాత ఇప్పుడు 15 ఏళ్ళైనా కూడా అంగన్వాడీ వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు. సీతక్కనైతే కనీసం మా రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి గారు కనీసం 20-30 సార్లు కలిసి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు చేస్తాం, మీ అన్ని అమలు చేస్తాం, మాకు కొద్ది టైం ఏంటి అంటున్నారు. కానీ ఇప్పటివరకు అమలు చేయట్లేదు. అంటే అంగన్వాడీ వాళ్ళను కానీ, ఆశా వాళ్ళని కానీ, మధ్యాహ్న భోజనం వాళ్ళని కానీ ఎవరిని కూడా చిన్న చూపు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా. అసలు కేంద్ర ప్రభుత్వం అయితే కనీసం బీజేపీ ప్రభుత్వాలు వచ్చి ఇప్పుడు 3 సార్లు గెలిచింది. అయినా కూడా అంగన్వాడీ వాళ్ళకు కానీ ఎవరికి కానీ ₹1 కూడా ఇంతవరకు జీతాలు పెట్టిన దాఖలు లేవు. కాబట్టి మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ పోరాటాలు భారీ ఎత్తున, ఇంకా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లాగే సీతక్క గతంలో చెప్పింది, అన్ని టెంట్ దగ్గరకు వచ్చింది. అన్ని టెంట్లు దీక్ష చేసినప్పుడు ప్రతి టెంట్ దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పడమే కానీ ఇంతవరకు చేయలేదు. కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మీరు మా సమస్యలు పరిష్కరించకపోతే భారీ ఎత్తున మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాం. మొన్న ఫిబ్రవరి 10కి కూడా నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో కూడా మా సమస్యలు చెప్పడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే మేము కూడా భారీ ఎత్తున పోరాటాలు చేస్తాం. మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.